శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ అనఘాసహిత దత్తదేవతాభ్యో నమః. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారికి ప్రణమిలుతూ ఈరోజు శృంగేరి శారదాపీఠంలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి పంచగణపతుల యొక్క ప్రత్యేకతను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ పంచగణపతులలో మొదటి గణపతి రత్నగర్భ గణపతి. వీరు శృంగేరి శారదా పీఠాధీశ్వరుల చేత నిత్యము అర్చింపబడేటువంటి మూర్తులలో ఒకరు. రెండవ వారు శ్రీ విద్యాశంకర ఆలయంలో ప్రకాశించేటువంటి విద్యా గణపతి. మూడవ వారు శ్రీ శారదాంబ ఆలయంలో ప్రకాశించేటువంటి శక్తి గణపతి. నాలుగవ వారు శ్రీ మలహానికేశ్వర స్వామివారి ఆలయంలో ప్రకాశించేటువంటి స్తంభ గణపతి. ఈ మలహానికేశ్వర స్వామివారి యొక్క ఆలయం శృంగేరి శారదాపీఠం యొక్క ప్రాంగణంలోనే ఉంటుంది. పాండక మహర్షి తపస్సు చేసి జ్యోతి స్వరూపంగా అక్కడ ఉన్నటువంటి శివలింగంలో లీనమైనట్టు అక్కడటువంటి కథనాలు మనకి చెబుతూ ఉంటాయి. ఇహ ఐదవ గణపతి మనకి తోరణ గణపతి. ఈ తోరణ గణపతి మనకి శృంగేరి శారదాపీఠం యొక్క ఆమె యొక్క ద్వారబంధం పైన ప్రకాశించేటువంటి తోరణ గణపతి. ఈయనకి సంబంధించి ఒక ప్రత్యేకత మనకి ప్రచారంలో ఉంది. అదేమిటంటే సుమారు 400 సంవత్సరాలకు పూర్వం శృంగేరి శారదా పీఠానికి అదేవిధంగా వాటి యొక్క ఆలయాలకు ప్రమాదం పొంచి ఉందన్నటువంటి వార్త అప్పటి పీఠాధిపతి అయినటువంటి 13వ పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వామివారు తెలుసుకుంటారు. వారు వెంటనే ధ్యానంలోకి ప్రవేశిస్తారు. ధ్యానంలో వారికి ఒక వాణి వినపడుతుంది. అదేమిటంటే అక్కడ ఉన్నటువంటి దైవాన్ని ప్రార్థించమని. వారు పరిశీలించి చూడగా అక్కడ ద్వారబంధం పైన ఒక గణపతి ఆకృతి కనబడుతుంది. వెంటనే స్వామివారు ఆ గణపతి యొక్క ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఆలయాన్ని మఠాన్ని రక్షించవలసిందిగా కోరుతారు. తరువాతి కాలంలో దాడి చేయాలి అని ప్రయత్నించినటువంటి వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. ఆ విధంగా మఠాన్ని ఆలయాన్ని రక్షించినటువంటి గణపతిగా ఆయన తోరణ గణపతిగా భక్తులు కొలుచుకుంటూ ఉంటారు. ఇహ స్వామివారు తమ 8వ ఏటనే వైరాగ్యాన్ని పొంది ఎంతో తపస్సు చేశారు. వారు యొక్క తపస్సు ఎటువంటిదంటే సుమారు 1910వ సంవత్సరంలో వారు విజయయాత్రలో ఉండగా కాలడి ప్రాంతంలో శంకర భగవత్పాదుల యొక్క జన్మస్థలాన్ని వారు తమ తపశ్శక్తితో తెలుసుకుంటారు. నాటి నుంచి తరువాతి కాలంలో వారు అక్కడ శారదాంబకి అదేవిధంగా శంకర భగవత్పాదులకి ఆలయ నిర్మాణం జరిపిస్తారు. నాటి నుండి అక్కడ శంకర జయంతి మహోత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తున్నాయి. ఇహ శ్రీ శృంగేరి శారదాపీఠంలో ఉన్నటువంటి రత్నగర్భ గణపతి, విద్యా గణపతి, శక్తి గణపతి యొక్క ప్రత్యేకతను మనం రానున్నటువంటి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.